98% స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్లు చెయ్యగలిగేవి. 22A పరిధిలోకి రిలాక్సేషన్ గతంలో వచ్చి ఉన్న వాటిని రిలాక్సేషన్ చేసిన వాటిని క్లియర్ చేయటం జరిగింది. కొన్ని చోట్ల దేవాదాయ భూముల కింద, అదే రకంగా భూదాను భూముల కింద ఉన్న కారణంగా ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డిలో ఇవి రెండు ఉన్నాయి. చెయ్యలేని వాటిని చెయ్యలేనని రిజెక్ట్ చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్కి 980 కాల్స్ వచ్చాయి. వీటికి సంబంధించిన ఏ జిల్లాకు సంబంధించిన కాల్స్ని ఆ జిల్లా కలెక్టర్లకి ఫార్వర్డ్ చేయటమే కాకుండా ఇప్పుడు నేను సమీక్షించినప్పుడు దీంట్లో గవర్నమెంట్ ఆస్తులు కాకుండా ప్రైవేటు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలు తక్కువ ఉన్నాయి. జెన్యూన్ ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్ 24 hours ఆబ్లిక్ హైయెస్ట్ పోతే 36 hours. ప్రతి దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు ఫైనలైజ్ చేశాం. ఎక్కడైనా ఒకటి అరా ఆగిపోయి ఉన్నా ఎవరూ కూడా ప్యానిక్ కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ జీవోలు, సేమ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల వెబ్సైట్, ఓపెన్ వెబ్సైట్ లో కూడా వీటిని అప్లోడ్ చేశాము. కాబట్టి ఆ అప్లోడ్ చేసిన దాని బేస్తో మీ వాటిని ఇమీడియట్లీగా రిజిస్ట్రేషన్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు.